హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, మరియు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతానికి విదర్భ ప్రాంతం నుంచి మనకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అంటే ఈ ఉపరితల ద్రోణి ఈరోజు సెప్టెంబర్ 17 అంటే సెప్టెంబర్ 17వ తేదీ 17, 18, 19, 20 ఈ డేట్ల మధ్య చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉపరితల ద్రోణి మనకు స్థిరంగా కొనసాగుతుంది. ఈ జిల్లాలపై మధ్య తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల మీదుగా మనకు ఉత్తర వైపు నుంచి దక్షిణ వైపు అంటే దక్షిణ రాయలసీమ వైపు, తెలంగాణ నుంచి రాయలసీమ వైపు స్ట్రైట్గా మనకు ఇది మనకు స్థిరంగా కొనసాగుతుంది. అందువల్ల మనకు రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మనకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఇంతకాలంగా మనకు ఈ ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. మనకు డే బై డే కంటిన్యూగా స్థిరంగా కొనసాగడం వల్ల ఈ రైన్స్ అనేవి మనకు తగ్గుముఖం పట్టడం కనిపించట్లేదు. ఈ ఉపరితల ద్రోణి, ఋతుపవనాల ద్రోణి మనకు స్థిరంగా కొనసాగడం వల్ల చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. కానీ మనకు సెప్టెంబర్ 22, 23వ తేదీ తర్వాత మనకు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ అల్పపీడనం మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే మాత్రం మన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అది ఉత్తర వైపు కదిలితే ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి నార్త్ వెస్ట్ డైరెక్షన్ కదిలితే మాత్రం తెలుగు రాష్ట్రాలకు మరొకసారి ఉత్తర తెలంగాణ జిల్లా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతున్న ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అంటే థండర్ స్టార్మ్స్ చాలా చోట్ల నమోదవుతున్నాయి. కొన్ని ప్లేసులు డ్రైగా ఉన్నాయి. అంటే అస్సలు వర్షాలు లేని పరిస్థితి కొన్ని ప్లేసులు నమోదవుతాయి. ఎందుకంటే మనకు థండర్ స్టార్మ్స్ అనేవి కొన్ని చోట్ల భారీగా పడితే కొన్ని చోట్ల డ్రైగా ఉంటుంది. అంటే మిగతా ప్లేసుల్లో మనకు అసలు వర్షాలు లేకుండా ఉంటాయి. అందువల్ల ఈ థండర్ స్టార్మ్స్ వల్ల చాలా డేంజర్గా రైతులు ఇంతకుముందు అల్పపీడనంతోనే మన రాయలసీమలో, ఉత్తర రాయలసీమ రైతులు మాత్రం ఇంతకుముందు ఉన్న అల్పపీడన ప్రభావంతోనే మనకు చాలా ప్లేస్లో భారీ వర్షాలు కురిశాయి. కానీ ఇప్పుడు ఈ ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగడం వల్ల ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో కూడా మనకు ఇప్పుడు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు మనకు కంటిన్యూగా మనకు 20 దాకా ఈ విధంగానే పరిస్థితి కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు పశ్చిమ తెలంగాణ జిల్లా పరిస్థితి, మరియు ఉత్తర తెలంగాణ జిల్లా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కానీ మనకు ఒక 20% ప్లేసులు మిస్ అవుతున్నాయి. అంటే మన 100 ప్లేస్లో చూసుకుంటే ఒక 20% ప్లేసులు మిస్ అవుతుంటాయి. కానీ అది కూడా కవర్ అయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే ఈ ఉపరితల ద్రోణి మనకు చాలా బలంగా, అంటే ఈరోజు 17, 18 డేట్ నాటికి ఇంకా బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల విస్తారంగా వర్షాలు కూడా చాలా ప్లేసుల్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఈ రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో
చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ జిల్లాల్లో వరంగల్ మరియు సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి మరియు పెద్దపల్లి, జగిత్యాల ఈ ప్లేసుల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మనకు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలు చూసుకుంటే మనకు మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లా అంటే హైదరాబాద్ ప్రాంతంలో మనకు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి మరియు కామారెడ్డి ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ విషయానికి వెళ్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గద్వాల్ మరియు మహబూబ్ నగర్, నారాయణపేట్, సూర్యాపేట్ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు రాబోయే 5 రోజుల వరకు మనకు ఇలానే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకు తెలంగాణలో కనిపిస్తుంది. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో రాబోయే 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాయలసీమ జిల్లాల విషయానికి వెళ్తే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, అనంతపురము మరియు సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు రాబోయే 5 రోజుల వరకు ఇలానే పరిస్థితి మనకు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే 10 రోజుల వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు చూసుకుంటే మనకు సెప్టెంబర్ 20వ తేదీ దాకా ఒక విడత వర్షాలు, మరియు సెప్టెంబర్ 20 తర్వాత ఒక విడత వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మనకు సెప్టెంబర్ 23 తర్వాత ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులు బట్టి మనకు ఈ వర్షాలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా ఉంటాయి, ఏ ప్లేసుల్లో తక్కువగా ఉంటాయి అల్పపీడనంతో మనము ముందు చర్చించుకుందాం. ఎందుకంటే ఇప్పుడే దాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు అంటూ మనకు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ECMWF మోడల్స్ మనకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు బలంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చూపిస్తుంది. రాబోయే 10 రోజుల వరకు కూడా వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదవుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో మనకు శ్రీకాకుళం జిల్లా మరియు వైజాగ్, అరకు, పాడేరు, లంబసింగి ఈ ప్రాంతాలు మరియు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరియు విజయవాడ, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా తక్కువ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదండి ఇవాళకి ఉన్న వాతావరణ పరిస్థితి. మనము ఇక్కడ 10 రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నా కూడా మనకు రాబోయే 5 రోజుల వరకు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు రాబోయే రోజుల్లో మనకు అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితి చూసుకుంటే రాబోయే 5 రోజుల వరకు మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అండి ఇవాళకి ఉన్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.